అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్కారం. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం. రూపాయలు ఖర్చు పెట్టి మహారాష్ట్ర భాగం 20% ఉన్నా కూడా వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ ఒకవేళ లేట్ అయితే ప్రాజెక్టు లేట్ అవుతుందని మన కాంట్రిబ్యూషన్తో పాటు వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఖర్చు పెట్టి తర్వాత ఎట్లన్నా లెక్క చూసుకోవచ్చు అని చెప్పి 1000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్టును పూర్తి చేసి మెయిన్ కెనాల్స్ను కూడా పూర్తి చేసి లైనింగ్ కూడా చేసి ట్రయల్ రన్ కూడా చేయడం జరిగింది. ఈ లోపల ఎన్నికలు వచ్చినాయి. 13,000 ఎకరాల బోతులో 37,000 ఎకరాలు ఆదిలాబాద్ నియోజకవర్గంలో వచ్చేటువంటి ఈ ప్రాజెక్టు నీళ్లు కేవలం ఎన్నికల సమయం వల్ల ఆనాడు ట్రయల్ రన్ జరిగినా మనం ఆ రోజు సాధ్యం చేసుకోలేదు. ఆ తక్షణం ఎన్నికలు అయిపోయాక నెలకో 2 నెలలకో సాగునీళ్ళు ఇచ్చుకునేటువంటి వెసులుబాటు ఉండే. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు యొక్క ఈ పట్టనటువంటి పరిస్థితి, పట్టింపు లేని పరిస్థితి, కన్సర్న్ లేనటువంటిది, రైతాంగం పట్ల వ్యవసాయం పట్ల వీళ్ళకి పట్టింపు లేదు అనేటువంటి ఒక ధోరణి ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. కాబట్టి ఇలా జనం నిరాశ నిస్పృహలకు గురవుతున్నారు. దానికి తోడు వాళ్ళు చెప్పినటువంటి ఏ ఒక్కటి సంపూర్ణంగా అమలు కాక రుణమాఫీ సగం సగం, మిగతావి మొదలే లేవు. ఈ అనిశ్చితి అనేటువంటిది రైతుల యొక్క విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నది. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఏదోలాగా రైతు బంధు వేయకపోయినా వాళ్ళు ఏదో తిప్పలబడి రేపు వస్తుంది ఎల్లుండి వస్తుంది అని ఆశతోనే ఉంటూ వాళ్ళు సేద్యాలు చేసుకొని వ్యవసాయాలు చేసుకొని పంటలు పండిస్తే ప్రధానంగా ఈ ప్రాంతంలో సోయాబీన్ కానీ, జొన్న కానీ, మక్క కానీ, పత్తి కానీ ప్రధాన పంటలు. పత్తికి గిట్టుబాటు ధర రాదు. రామనగర్ పెద్ద కొట్లాట పెట్టుకొని సీసీఐలు వెంబడిపడి, మార్కెటింగ్ వాళ్ళు వెంబడిపడి కింద మీద తిప్పలు పడితే చాలా ఆలస్యంగా సీసీఐ కొనుగోలు కేంద్రాలు తెచ్చారు. అది కూడా 7,521 రూపాయలు వచ్చే కాడ ఒక్క ఆదిలాబాద్లో రామనగర్ ప్రత్యేక కృషితోన కనీసం దగ్గరకు వచ్చింది. కానీ 7,521 ఆ ధరకు చాలా తక్కువ క్వాంటిటీ కొనడం జరిగింది. మేజర్గా ప్రైవేట్ మార్కెట్లోనే అమ్ముకున్నారు. అదేవిధంగా సోయా దగ్గర 4.5 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి వస్తుంది ఈ ప్రాంతంలో ప్రతి ఏడు. ఓపెన్ మార్కెట్లో కనీస మద్దతు ధర కంటే ఎక్కువ ధర పలికినప్పుడు రైతులు ప్రభుత్వం వైపు చూడరు. కనీస మద్దతు ధర ఓపెన్ మార్కెట్లో వస్తున్నప్పుడు సర్కారు కొనాలని రైతులు ఆశించరు. ఈ కనీస మద్దతు ధర అనే ఇంటర్వెన్షను ఎందుకుంది? ఓపెన్ మార్కెట్లో ఈ కనీస మద్దతు ధర అనేది రాకపోతే, ట్రేడర్లు కొనని పరిస్థితి ఉంటే, ధర లేకపోతే ఆ గ్యాప్ను ఫిల్ చేస్తూ సర్కారే ముందరికి వచ్చి కొనుగోలు కేంద్రాలు పెట్టి రైతులకు మద్దతు ధరకు కొనాలి. మద్దతు ధరను ప్రకటించడం అంటే ఉద్దేశం ఏంది? ఒట్టి ప్రకటించి చేతులు ముడుచుకొని కూర్చోనికే కాదు. మద్దతు ధరను ప్రకటిస్తే బయట జరిగే క్రయ విక్రయాలు, మార్కెటింగ్ వ్యవస్థ ద్వారా జరిగేటువంటి క్రయ విక్రయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కనుక ట్రేడర్సు ప్రకటించిన మద్దతు ధర కనుక ఖరీదు చేయని పరిస్థితి ఉంటే, ఏ కారణం చేతనైనా తక్షణమే గవర్నమెంట్ ఇంటర్ఫియర్ అయ్యి, ప్రభుత్వం ఇంటర్ఫియర్ అయ్యి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర కొనాలి. ప్రభుత్వం కొని ఏం చేస్తుందంటే కొంతకాలం తర్వాత మళ్ళీ యాక్షన్ పెట్టి అమ్ముతుంది. ఒక్కోసారి రేటు దానికి సరిపోతుంది, ఒక్కోసారి తుట్టిపడుతుంది. అంటే రైతు నష్టపోకుండా ప్రభుత్వం కొంత తుట్టిపోయినా సరే ఈ పంటలను ప్రోత్సహించాలి. ఎందుకంటే ఈ పంట లేకపోతున్నా 500 మంది రైతులు ఉంటే ఒకరో ఇద్దరో అనర్హులు ఉన్నారనుకోండి, మరి ఆ ఒక్కరిద్దరు అనర్హుల్ని గుర్తించడానికే మీకు ఏడాదిన్నర పడుతుందా? ఏడాది మీద 2 నెలలు పడుతుందా? 500 మంది రైతులకు మేలు జరిగే కాడ ఒకరికో ఇద్దరికో అనర్హులు ఉన్న అన్న కారణంగా 500 మంది నోరు కొడతారా?
అత్యధిక శాతం మంది రైతులను ఆపేసి నువ్వు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావా? మీరు చెప్పింది ఏంది? జూలైలో కమిటీ వేసి ఆగస్టు కల్లా మొత్తం క్లోజ్ చేస్తామన్నారు. ఈ ఆగస్టు బాయ్ సంవత్సరం వెళ్ళిపోయి మళ్ళీ కొత్త సంవత్సరం నడుస్తుంది, మళ్ళీ కొత్త జూలై కూడా వస్తుంది. మీరు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు. అందువల్ల అవును, ఇక అవన్నీ గత అనుభవంలో ఉన్నవే, మనం చూస్తూ వచ్చినవే. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కొత్త కళాశాలలు కానీ కొత్త ఆసుపత్రులు కానీ నిర్మాణమయ్యే ప్రజల వినియోగంలోకి అమల్లోకి రావడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. మా కాలంలోనే రామన్న గారి ప్రత్యేక శ్రద్ధతో ఇక్కడ అగ్రికల్చర్ కాలేజ్ని కూడా మనం మంజూరు చేసినాం, అది కూడా నడుస్తూ ఉంది. కాటన్ రీసెర్చ్ స్టేషన్కి మేము ప్రతిపాదనలు పెట్టి ఉంటేమి, అది మా ఒక్క రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండదు, అది కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించాల్సి ఉంటుంది. అది భవిష్యత్తులోనైనా సరే చేసుకుంటే ఈ ప్రాంతానికి మంచిది. కాటన్ నాణ్యమైన పత్తి పండేటువంటి ప్రాంతం ఇది. పత్తి చాలా చోట్ల పడుతుంది, కానీ ఇక్కడ పండేటువంటి పత్తి బాగా నాణ్యత కలిగినటువంటిది. ఇక్కడ ఉండేటువంటి భూసారం వల్ల కావచ్చు, ఇక్కడ ఉండేటువంటి వర్జిన్ ల్యాండ్స్ అంటాం. అదేవిధంగా వాతావరణం కూడా జిల్లాలో సగానికి ఎక్కువ భూభాగం అడవి విస్తరించుకొని ఉన్న కారణంగా కూడా పంటలకు అది వైవిధ్యమైన పంటలకు, పంటల యొక్క ఉత్పత్తులకు చాలా అనువైనటువంటి ప్రాంతం ఆదిలాబాద్ జిల్లా. కాబట్టి వ్యవసాయకంగా ఎంత మనం ఇక్కడ శ్రద్ధ పెడితే అంత ఉత్పత్తులు పెరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి జిల్లా ఇది. మరి అలా ఈరోజు పరిస్థితి ఏంది? కుట్ర చెనాకకు 50,000 ఎకరాలకు నీళ్ళు వచ్చే ప్రాజెక్టు తయారు చేసి కళ్ళ ముందలు పెడితేనంటే దాన్ని వినియోగంలోకి తెచ్చేటువంటి నాతుడు లేడు. రాష్ట్ర ప్రభుత్వం ఎట్లా, వాళ్ళకి దశ లేదు, దిశ లేదు. మరి ఏంటి గెలిచిండ్రో, ప్రజలు ఎట్లా గెలిపించిండ్రో పుణ్యాత్ములు. మళ్ళీ ఈ ప్రాంతంలో గెలిచినటువంటి బీజేపీ వాళ్ళైనా కనీసం మాట్లాడాలి కదా. అయ్యా మా ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పూర్తయింది, ఆ నీళ్లు రావాలి, మా రైతులు బాగుపడాలని వాళ్ళనే మాట్లాడాలి కదా. ఏం మాట్లాడాలనుకున్నారు మళ్ళీ మీరు? రేవంత్ రెడ్డికి ఉప సైన్యంలాగా పనిచేస్తుందా రాష్ట్రంలో బీజేపీ? వాళ్ళ సొంత సైన్యానికి ఇది ఒక సబ్సిడరీ సైన్యమా? ఏందన్నట్లు మీ పాత్ర ఏంది? మాట్లాడారా? బీజేపీ ఫ్లోర్ లీడర్గా ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు, పక్క నియోజకవర్గం. నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఇక్కడ ఆయన డిప్యూటీ ఫ్లోర్ లీడరా? ప్రభుత్వం మీద ఎందుకు ఒత్తిడి లేరు? ఆ 50,000 ఎకరాలు వస్తే ఈ ప్రాంత ప్రజలు బాగుపడరా? మీరు రైతుకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.